మనిషి చేసేటువంటి రెండు మహాదోషాలు ఏమిటంటే, ఒకటి గతం గురించి ఆలోచించడం, లేదా భవిష్యత్తును ఊహించడం. ఈ రెండూ తప్పే. అందుకే మనకి జ్ఞానం కలగదు. వర్తమానం గురించి మనం ఆలోచించం. వర్తమానంలో ఆలోచించడానికి ఏమీ లేదు, అది నడిచిపోతుంది. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. నువ్వు ఆలోచించే వరకు ఉండదు అది. దాంతోపాటు నువ్వు పరిగెట్టాలంటే ఒక్కటే లెక్క. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామస్మరణ నిరంతరం చేస్తే వర్తమానమంతా నీ చేతిలో ఉన్నట్టే లెక్క. వర్తమానమంతా భగవన్నామంతో నింపేసావు. ఎందుకు గతాన్ని తలుచుకుంటున్నావు? 10 ఏళ్ల క్రితం జరిగింది, 20 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం. ఏం చేస్తావు ఇప్పుడు తలుచుకుని? దాన్ని ఏమో నువ్వు మార్చగలవా? ఇప్పుడు ఎందుకు? అలాగే భవిష్యత్తు, ఒక 10 ఏళ్ల తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో, అంతవరకు నువ్వు ఉంటావా? ఏమైనా ఉందా ఇక్కడ? ఈ రెండు ఆలోచనలు పరిహరించండి. గతము భవిష్యత్తు కూడా వర్తమానమే ఆలోచిస్తే హాయిగా. మనిషి చేసేటువంటి రెండు మహాదోషాలు ఏమిటంటే, ఒకటి గతం గురించి ఆలోచించడం, లేదా భవిష్యత్తును ఊహించడం. ఈ రెండూ తప్పే. అందుకే మనకి జ్ఞానం కలగదు. వర్తమానం గురించి మనం ఆలోచించం. వర్తమానంలో ఆలోచించడానికి ఏమీ లేదు, అది నడిచిపోతుంది. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. నువ్వు ఆలోచించే వరకు ఉండదు అది. దాంతోపాటు నువ్వు పరిగెట్టాలంటే ఒక్కటే లెక్క. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామస్మరణ నిరంతరం చేస్తే వర్తమానమంతా నీ చేతిలో ఉన్నట్టే లెక్క. వర్తమానమంతా భగవన్నామంతో నింపేసావు. ఎందుకు గతాన్ని తలుచుకుంటున్నావు? 10 ఏళ్ల క్రితం జరిగింది, 20 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం. ఏం చేస్తావు ఇప్పుడు తలుచుకుని? దాన్ని ఏమో నువ్వు మార్చగలవా? ఇప్పుడు ఎందుకు? అలాగే భవిష్యత్తు, ఒక 10 ఏళ్ల తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో, అంతవరకు నువ్వు ఉంటావా? ఏమైనా ఉందా ఇక్కడ? ఈ రెండు ఆలోచనలు పరిహరించండి. గతము భవిష్యత్తు కూడా వర్తమానమే ఆలోచిస్తే హాయిగా.